రికార్డింగ్ నెంబర్ 16 భాగవతాన్ని వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. యుగములు వాని రహస్యములు అనే హెడ్డింగ్ ఉంది ఇక్కడ. సంవత్సరంలో మనకి జాగ్రత్తగా గమనించుకుంటే మనకి బాగా తెలిసిన విషయమే. ఎండలు, వానలు, చలి ఇవన్నీ కూడా ఋతువుల ప్రకారంగా వస్తూ ఉంటాయి. అదే రకంగా ఇంకో మాట ఏం రాస్తున్నారంటే, కోకిల కూతలు, వేప పువ్వు రావటం, మామిడి పిందెలు రావటం, మామిడి చిగురు రావటం, ఈ ఋతు శోభలు కూడా అదే టైంకి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయని మనకందరికీ కూడా తెలుసు. ఇదే రకంగా శతాబ్దాల్లో, సహస్రాబ్దాల్లో, అంటే ఇప్పుడు మనం ఏడాదికి ఒకసారి జరిగే విషయం చెప్పుకున్నాం ఈ పైన. ఇంతే కాకుండా 100 ఏళ్లకు ఒకసారి వచ్చే సైకిల్ ఒకటి ఉంటుందని, 1000 ఏళ్లకు ఒకసారి వచ్చే సైకిల్ ఒకటి ఉంటుంది అని చెప్పి ఋతుధర్మాలు ఉంటాయి. సైకిల్ అని అంటున్నాం కానీ అవన్నీ ఋతుధర్మాలు. ఋతుధర్మం అంటే మళ్ళీ తిరిగి అదే రకంగా జరగటాన్ని ఋతుధర్మం, ఋతువులు అంటాం మనం. అలా ఉంటుంది అని మహాభారతం పీఠికలో సూత మహర్షి చెప్పారుట. ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించిన పెద్దలు ఏం చేశారంటే 4 యుగాలుగా గుర్తించారు కాలాన్ని. ఒక యుగం పేరు కృతయుగము, రెండోది త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 యుగాలుగా గుర్తించారు వాటిని. వారాలు, తిథులు, నెలల్లాగా యుగాలు కూడా మళ్ళా అదే వరుసలో వస్తూ ఉంటాయి. 4, 3, 2 అనే అంకెలను మనం మామూలుగా 2, 3, 4 అంటాం. అలా కాకుండా 4, 3, 2 అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ 4, 3, 2కి 3 సున్నాలు పక్కన కలిపితే అది ఒక కలియుగం అంతకాలం ఉంటుంది, అన్ని సంవత్సరాల కాలం ఉంటుంది అని ఇక్కడ కరెక్ట్గా లెక్క చెప్తూ ఉన్నారు. అదే రకంగా దీనికి డబల్ అంటే రెట్టింపు, సరిగ్గా ఇంటూ 2 అన్నమాట. అది చేసినప్పుడు 864000 వస్తుంది. ఆ అన్ని సంవత్సరాలు ద్వాపర యుగం అన్నమాట. 3 రెట్లు చెయ్యగా, 3 రెట్లు అంటే 3 సార్లు మళ్ళీ ఇంకొక 4, 3, 2ని కలిపినప్పుడు త్రేతాయుగం వస్తుంది. అంతకాలం త్రేతాయుగం ఉంటుందన్నమాట. అంటే 129600 అది త్రేతాయుగం అంతకాలం, అన్ని సంవత్సరాల కాలం ఉంటుంది. దాన్ని 4 రెట్లు చేయగా అంటే 4 టైమ్స్ చేశారు. 4 టైమ్స్ చేసినప్పుడు 1728000 అనేది కృతయుగం అంతకాలం ఉంటుంది. ఈ 4 యుగాల మొత్తం లెక్క కలిపితే మళ్ళీ మ్యాజికల్గా మ్యాథమెటికల్ మ్యాజిక్ అనే అనిపిస్తుంది నాకు. 432 తర్వాత 4 జీరోలు వస్తాయి. 432 తర్వాత 4 జీరోలు వచ్చి అన్ని సంవత్సరాలు అవుతాయి. దీనిని మహాయుగము అంటారు అని చెప్పారు. ఇది 432తో స్టార్ట్ అయింది. 432 పక్కన 4 జీరోలు రావటంతో కంప్లీట్ అయింది. కృతము అనే మాటకి గణిత శాస్త్రంలో, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనే శాస్త్రంలో 4 రెట్లు 4 టైమ్స్ అని అర్థంట. త్రేతము అంటే 3 టైమ్స్ అని అర్థం. ద్వాపరం అంటే 2 టైమ్స్. కలి అనే మాటకి కలనము చేయుటకు, కొలతకు కావలసినది అని అర్థం. అంటే మనం మెజర్ చేయాలంటే ఏది కావాలో దాన్నే కలి అంటారుట. వీన్ని బట్టి యుగాలకి పేర్లన్నీ కూడా వచ్చినాయి తప్ప ఏదో అర్థం లేకుండా పెట్టిన పేర్లు కాదు ఇవి. కలియుగం ఎంతో దానికి రెట్టింపు ద్వాపర యుగం, మళ్ళీ దానికి 3 టైమ్స్ కలిపితే ఎంతో త్రేతాయుగం. 3 అంటే 3 టైమ్స్. కృతయుగం అంటే 4. కృతము అనే మాటకి 4 టైమ్స్ అని అర్థం కాబట్టి అంతకాలం ఉంటుంది అని చెప్పారు. కలియే కాలమానము, అందువల్ల ఆ కలికాలము అనే మాట అట్లా వచ్చింది. సంవత్సరంలో ఋతువులు మారేటప్పుడు వాతావరణంలోనూ ఆ మనుషుల ఆరోగ్యాల్లో, ప్రవర్తనల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అదే రకంగా యుగ సంధులు అంటే ఒక యుగం పోయి వేరే యుగం వచ్చేటప్పుడు, అంటే ఋతువు మారినట్లుగా యుగాలు మారేటటువంటి సమయంలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి అని చెబుతున్నారు. ఏమిటా మార్పులు అంటే నదులు, పర్వతాలు, సముద్రాలు వీటన్నిటిలో కూడా మార్పు వస్తుందిట. అదే రకంగా దేశాలు,
జాతుల స్వరూపాలు కూడా, దేశాల స్వరూపాలు జాతుల స్వరూపాలు కూడా మారటం అనేది జరుగుతుంది. అదే రకంగా మనుషుల నమ్మకాలు, ధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకునే శక్తిలో కూడా తేడాలు వస్తాయి, అభిప్రాయాల్లో తేడాలు వస్తాయి, అలవాట్లు మారుతాయి. అదే రకంగా ఆరోగ్యము, ఆయుష్ ఎంత లాంజివిటీ ఉండేది ఇది వరకు, ఇప్పుడు ఎంత ఉంది అనే దాంట్లో కూడా మార్పు వస్తుంది. ఆ యుగ సంధిలో ఆ ఋతువు మారినట్టుగా యుగం మారినప్పుడు కూడా ఇవన్నీ వస్తాయి. ఆ విషయాలు ఋషులు గమనించారు. ఇటువంటి యుగ సంధులలోనే మళ్ళీ ధర్మ సంస్థాపన, మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ చేయటం కోసం అని చెప్పి భగవంతుడి అవతారమూర్తిగా దిగి వస్తాడు అని చెప్పారు ఇక్కడ. అదే రకంగా కృతయుగంలో ధర్మం చక్కగా 4 పాదాలతో మంచి ప్రాధాన్యం వహిస్తుంది, మంచి ధర్మం నిలబడుతుంది. కృతయుగంలో 4 పాదాల ధర్మం నిలబడుతుంది. త్రేతాయుగంలో ఎవరినైనా రక్షించాలి అంటే మటుకే ధర్మం ఆశ్రయించబడుతుంది అన్నమాట. అంటే 3 పాదాలతో నడుస్తుంది ధర్మం త్రేతాయుగంలో. అదే రకంగా ద్వాపర యుగంలో ధర్మాన్ని ఎలా వాడుకుంటారు అనే మాట వచ్చినప్పుడు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి మటుకే, అంటే ఫలితాన్ని ఆశించి మటుకే ధర్మాన్ని ఆచరిస్తారు ఈ ద్వాపర యుగంలో ఉన్న మనుషులు అని చెప్పారు. అదే రకంగా అంటే అర్థం ఏంటంటే 2 పాదాలే ఉంటాయి, 2 పాదాలతో ధర్మం నడుస్తుంది. కలియుగంలో మాత్రం ప్రాణభీతి ఉంటే మటుకే ధర్మం అనేది అసలు వాడి జీవితంలోకి వస్తుంది. కత్తి పెడితే కానీ గొంతు మీద ధర్మం గురించి మాట్లాడనమాట. ఆ ధర్మాన్ని అనుసరించాలనే మాట రాదు అసలు అప్పటిదాకా, గొంతు మీద కత్తి వచ్చేదాకా. ఒక్క పాదమే ధర్మం నడుస్తుంది, ఒక్క పాదంతో నడుస్తుంది అన్నమాట. ద్వాపరానికి కలియుగానికి సంధిలో, ద్వాపరం అయిపోయి కలియుగం వచ్చేటప్పుడు ఆ సంధి సమయంలో కృష్ణుడు, వ్యాసుడు అవతరించారు. యుగ సంధుల్లో ప్రపంచ మహాసంగ్రామాలు జరిగినాయి, అంటే వరల్డ్ వార్స్ జరిగిన యుగ సంధుల్లో. అది కూడా చాలా న్యాచురల్. వ్యాసుడి కాలంలో మహాభారత యుద్ధం జరిగింది. ఆ మహాభారత యుద్ధము అనే ప్రపంచ సంగ్రామం, వరల్డ్ వార్ జరిగింది అని చెప్పారు ఇక్కడ. వ్యాసుని దర్శనము అని ఇంకొక హెడ్డింగ్ అన్నమాట. వ్యాసుల వారు ఒకరోజు బదరికాశ్రమంలో సరస్వతి నదిలో చక్కగా స్నానం అది చేసుకొని శుచిగా ఒక చోట ఒంటరిగా కూర్చున్నారుట. సూర్యోదయం అవుతూ ఉంది, ఇంకా కంప్లీట్గా సూర్యుడు రాలేదు. ఆయనకి అనేక విషయాలు మనసులోకి వచ్చినాయి. అటువంటి సమయంలో అనంతమైన కాలం, అంటే అంతు దరిలేని కాలము, దాంట్లో జరుగుతూ ఉన్నటువంటి విషయాలు, అవన్నీ జరగబోయే విషయాలు ఊహించుకోవటం, ఇవన్నీ కూడా చాలా అన్నీ ఒకసారి మనస్సులోకి వచ్చినాయి. అప్పుడు అనుకున్నారుట, కాలం అనేది అసలు కనిపించదు, దాని వేగం, అది ఎంత స్పీడ్గా వెళ్తుందో ఎవరికి అంతుబట్టదు. ఆ కాలంలోనే యుగధర్మాలన్నీ కనపడుతూ ఉంటాయి. వాటి మార్పుల్లో భూమి మీద ఉన్న మానవుల మనస్సులు, అందులో అభిప్రాయాల్లో కూడా కలవరాలన్నీ, బాధలన్నీ. కలవరము అనగానే ఒక కలత, ఒక సఫరింగ్ ఉంటుంది కదా, ఆ కలవరం కూడా వస్తూ ఉన్నది. కాలక్రమేణా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అభిప్రాయాల్లో తేడాలు వస్తున్నాయి, విలువలు నమ్మకాలు మారిపోతున్నాయి. ఈ ఫలితాలన్నింటినీ గమనించి జాగ్రత్తగా వాటినన్నిటినీ అవసరమైన చోట తల వంచి, అక్కర్లేని చోట తల ఎత్తకుండా ఉండటం, అలాంటి నేర్పు మనుషులకు ఉండే అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి చాలామంది సమర్థులు కాదు కాబట్టి దెబ్బతింటూ ఉంటారు. అక్కర్లేని చోట తల ఎత్తినప్పుడు మరి తలకి దెబ్బ తగులుతుంది న్యాచురల్గా. కృతయుగం నుంచి ఇవన్నీ ఆయన ఆలోచించుకుంటూ ఉన్నారు వ్యాస మహర్షి. కృతయుగం నుంచి ఫిజికల్ బాడీలో శక్తి తగ్గిపోతూ ఉంది క్రమంగా కాలం గడిచే కొద్దీ. కలియుగంలో ఇంకా ఎక్కువ బాగా సత్తువ లేని వాళ్ళు అయిపోతారు. సత్వగుణం అంటే ఆ టేస్ట్ అసలు వాళ్ళకి తెలియదుట. ఎందుకంటే ఒకసారి రుచి చూస్తే వదలకుండా ఉండగలిగిన గుణం అది. ఆ సత్వగుణం అనేది ఎంత పరమశాంత స్థితో అది. మనమే శాంతంగా ఉండటం కాకుండా అవతలి వాళ్ళకి, ఆ పరిసరాలకి కూడా శాంతినిచ్చేటటువంటి స్థితి సత్వస్థితి. ఆ గుణం తాలూకు రుచి తెలియని వాళ్ళు కలియుగం వాళ్ళు ధైర్యాన్ని
అవలంబించలేని వాళ్ళు, ధైర్యం లేదు వాళ్ళకి, ధైర్యం అంతా సడలిపోయిన వాళ్ళు, బుద్ధిబలం తగ్గిపోయిన వాళ్ళు, ఆయువు ఎక్కువ ఉండదు, మళ్ళీ లాంజివిటీ కూడా తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను ఎలా సహాయం చేయగలను, ఎలా చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగిస్తుంది, నేను ఏ పని అయితే చేస్తానో ఆ పని అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని ఆశ్రమాల వాళ్ళకి సరిపోయేట్టుగా ఉండాలి అని అనుకున్నారు ఆయన. మొత్తం 4 వర్ణాలు ఉన్నాయని చెప్పారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మ విద్యని అధ్యయనం చేసేవాళ్ళు, క్షత్రియులు అంటే వీరులు, వీరత్వం ఉంటుంది వాళ్ళల్లో, ఇంకొకళ్ళని రక్షించే గుణం, పరిపాలన దక్షత ఉంటాయి. వైశ్యులంటే వ్యాపారంలో చాలా చక్కని స్కిల్ ఉంటుంది వాళ్ళకి. శూద్రులు అంటే కష్టపడి పనులు చేసేటటువంటి వాళ్ళు అని మానవులు 4 రకాలుగా ఉన్నారు. ఇంకా ఆశ్రమాలంటే ఏంటంటే వయస్సుని బట్టి కలిగే స్థితులు చేసేటటువంటి పనుల మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ని విధాల వాళ్ళకి కూడా మంచి చేయటము ఎట్లాగూ అని ఆయన తన దివ్య దృష్టితో చూశారుట. చూసినప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమైంది. అనుకుంటూ ఉన్నారు ఇంకా కూడా, వేదము కర్మ ప్రధానమైంది, వేదం ఉపాసన చేయాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞము అనే మాట కూడా ఇక్కడ చక్కని అర్థం చెప్తూ ఉన్నారు. ఏ ఫలితము ఆశించకుండా 10 మందికి ఉపయోగించే పని, అదే వాళ్ళ మెయిన్ లైఫ్లో తమ కోరికలు తీర్చుకోవటం అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరుట అటువంటి వాళ్ళు. నలుగురికి ఉపయోగించే మంచి పనులనే యజ్ఞము అంటారు. వాటిలో ఏంటంటే పూజ చేయటం ఒకటి. మన ఇంట్లో రోజు ఒకే సమయానికి నలుగురికి మంచి జరగాలి అనే దృష్టితో పూజ చేయటం, సభలో ఎవరైనా ఉంటే వాళ్ళని గౌరవించి నమస్కరించటం, అట్లాగే సృష్టిలో పనిచేస్తూ ఉన్న పంచభూతాల్ని, మబ్బుల్ని, వర్షాల్ని, నదుల్ని, వృక్షాల్ని, పంటల్ని, పశువుల్ని, అగ్నిని పూజ్యభావంతో చక్కగా సద్వినియోగం చేయటం కూడా యజ్ఞం అని అంటారు. అంటే ఒక కృతజ్ఞతాభావంతో బతకటం అన్నమాట. మన చుట్టూ మనకు సహాయం చేసేవి విషయాలు ఏమేమి ఉన్నాయి, పంచభూతాలు, వానలు, నదులు, వృక్షాలు, ఇవన్నీ మనతో పాటుగా ఉండి మనకి సహాయం చేస్తున్నటువంటివి కాబట్టి పూజ్యభావంతో ఉండాలి వాటిని గురించి. అట్లాగే సద్వినియోగం చేయటం, ఊరికి ఆకులు పీకి పారేయటం లాంటి పిచ్చి పనులు చేయకుండా చెట్లను చక్కగా పెంచటం, పశువుల్ని పెంచుకోవటం, అలా సద్వినియోగం చేయటం కూడా మంచి పనికి వినియోగించటం. సద్వినియోగం అంటే మంచి పనికి ఉపయోగించటము అనే దాన్ని కూడా యజ్ఞం అని అంటారు. మామూలుగా యజ్ఞానికి 4 హోతలు ఉండాలట. హోత అనే మాటకి హోమం చేసేవాడు అని అర్థం. 4 పక్కల 4 కూర్చొని ఉంటారు. అగ్నికి ఆహుతి చేసేటప్పుడు 4 హోతలు ఉన్నట్టుగానే మన దేహంలో కూడా ఖనిజాలు, నీరు, వేడి, ప్రాణము అనే 4 హోతలు ఉన్నారు అని చెప్పారు ఇక్కడ. ఖనిజములంటే మినరల్స్. యజ్ఞం చేయటం వల్ల ప్రజలకి మంచి పరిశుద్ధి కలిగి సంస్కారం కలుగుతుంది. కలియుగంలో వేదకర్మలు ఆచరించటం కోసమే పాపం వేదవ్యాసుల వారు 4 శాఖలుగా వేదాన్ని విభజించారు. లేకపోతే వీళ్ళకు ఉండేటటువంటి సమయం సరిపోదు మొత్తంగా వేదమంతా చదవాలంటే. దాన్ని 4 భాగాలు చేసినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనేవి 4గా ఆయన వాటిని విభజించారు. కంఠం నుంచి వాక్కునకై వెలువడు కంఠధ్వనిని అంటే మన మాట బయటికి రావటానికి కంఠం నుంచి స్టార్ట్ అవుతుంది. అది బయటకు వచ్చే ఆ ధ్వని, ఆ సౌండ్ని ఋగ్వేదము అని పేరు. దానికి కారణమైన ఉచ్ఛ్వాసము, నిశ్వాసం అంటే శ్వాస పీల్చుకోవటం, వదలటం అనేటటువంటి ప్రాణస్పందన, ఆ స్పందనను సామవేదము అంటారు. స్పందన అంటే వైబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. స్పందనాత్మక సృష్టి అంటారు, దాన్ని సామవేదం అంటారు. దేహంతో, మనస్సుతో, ఇంద్రియాలతో చేసే కర్మాచరణని యజుర్వేదము. అంటే మనం ఏదైనా ఒక పూజ లాంటివన్నీ చేసినప్పుడు యజుర్వేద పరంగా జరుగుతాయి అన్నమాట. అందులో ఆ పద్ధతులన్నీ చక్కగా చెప్తారు. మన చేతులు పెట్టి పూజ చేయటము, నమస్కారం చేయటము, దాన్ని యజుర్వేదము అంటారు. పరస్పరత్వానికి
వినియోగించే ఆరోగ్య శాస్త్రము, సాంఘిక పౌరధర్మాలు, అంటే నలుగురికి మొత్తం అందరికీ సంబంధించిన విషయాలు ఇవి. రాష్ట్రంలో ఎలా ఉండాలి, రక్షణ ఎలా ఉంటుంది, యుద్ధ విద్య ఎలా ఉంటుంది, అవన్నీ నేర్పేదాన్ని ఆ శాఖలన్నీ కూడా అధర్వణ వేదము అంటారట. అధర్వము అనే మాటకి ఏంటంటే అన్నిట్లోకి కిందగా ఉండి అన్నిటినీ నిలబెట్టే పునాదిగా ఉంటుంది, పునాది రూపంలో నిలిచేది అని అర్థంట. ఈ వేదం యొక్క తత్వాన్ని, అసలు విషయాన్ని ఉపదేశ రూపంగా వివరించేవే వేద మంత్రాల సంహితలు. మళ్ళీ దాంట్లో కూడా ఒక్కొక్క వేదంలో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక్కొక్క వేదంలో మళ్ళీ 4 భాగాలు చేశారు. వేద సంహితలు, మంత్ర భాగం అంతా కూడా సంహితలు అంటారు. విస్తృతి చేసి బాగా విస్తరించి మనకి చెప్పేవి పురాణాలు. ఎంతో వివరంగా పురాణాలు చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. పురాణాలు, ఇతిహాసాలు అంటే ఇలా జరిగిన విషయాలన్నీ కూడగట్టుకొని చక్కగా చెప్పారు. వీనిని, ఈ ఇతిహాసాలని, పురాణాలని వేదవ్యాసుల వారు 5వ వేదము అని పేరు పెట్టారు. వాటికంటే 4 భాగాలు చేసి వేదాన్ని, పురాణాలని 5వ వేదం అన్నారు. ఈ మొత్తాన్ని చేయాలంటే న్యాయంగా ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు కాబట్టి వ్యాసుల వారు తన శిష్యులందరినీ పిలిచి ఋగ్వేదం చదివించి చక్కగా శిష్యవర్గాన్ని ఎక్కువ మంది శిష్యుల్ని ఎక్కువ మందికి చెప్పమని చెప్పి పైలుడు అనే శిష్యుడికి ఆ బాధ్యత అప్పగించారు. జైమిని అనే శిష్యుడికేమో సామవేదం అప్పగించారు. వైశంపాయనుడు అనే ఆయనకి యజుర్వేదం అప్పగించారు. సుమంతుడు అనే ఆయనకి అధర్వణ వేదం అప్పచెప్పారు. పురాణాలు, ఇతిహాసాలు రోమహర్షణుడు అనే ఋషికి ఇచ్చారనమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇవి బాగా వ్యాప్తి చేయండి, 10 మందికి చెప్పండి, ఈ విషయాలు వాళ్ళకు ఉపయోగిస్తాయి అని చెప్పి ఆయన వాళ్ళని నియమించాడనమాట, తన శిష్యుల్ని, వ్యాస మహర్షి. ఈ రోమహర్షణుడు అనే ఆయన కొడుకు ఉగ్రశ్రవసుడు అని పేరు. ఆయననే సూత మహర్షి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. వ్యాసుడి శిష్యులు 5గురు వాళ్ళ వేద శాఖల్లో చక్కగా చాలామంది శిష్యులకు నేర్పారు ఇవన్నీ కూడా. ఇలా జరగటం వల్ల ఇంకా కూడా వేద శాఖలు ఇంకా ఉపశాఖలుగా కూడా ఆయన ఇంకా వివరంగా చెప్పిన కొద్దీ ఇంకా కూడా చిన్నవి వేదాలన్నీ కూడా వేదము అనే స్థితి నుంచి వేదములు అనే స్థితికి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ వేదం అధ్యయనం చేసే వాళ్ళందరూ కూడా ప్రజ్ఞ తక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది ఉండటానికి అవకాశం ఉంది. అందరూ ఒకే రకమైన ప్రజ్ఞ ఉండదు కదా. మానవుల బుద్ధిలో హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి ఆ హెచ్చుతగ్గులు ఉన్నందువల్ల ఏమైందంటే సమన్వయం కొంతమందికి కుదరలేదు. అంటే చెప్పిన విషయం వాళ్లకు సరిగా అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలకు, శూద్రులకు వేదం చెప్పక్కర్లేదు అనే భావంతో ఉన్నారు. చదువుకున్న వాళ్ళు తెలివి తక్కువగా ఉంటే ఏమవుతుంది అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. చదువుకున్న వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అయినప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. స్త్రీలకు వేదం అక్కర్లేదు, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు అని మనం కూడా అనుకుంటాం కదా. బయట ఎంతమందికైనా ఎన్నైనా చదువుతాం. అలా మానవ బలహీనత చోటు చేసుకున్నందువల్ల వీళ్ళకి, శూద్రులకి, స్త్రీలకి లేకుండా అయిపోయింది. వేద ధర్మం చెప్పలేదన్నమాట వాళ్ళకి. శిష్యులకు బోధించటం గొప్పతనం అనుకున్నారు కొంతమంది. తమ ఇళ్లల్లో ఉన్న స్త్రీలకు చెప్పటం అవసరం లేదు అనే భావంతో ఉన్నందువల్ల ఇటువంటి పొరపాటు వచ్చింది అంటున్నారు ఇక్కడ. పొట్ట కోసం పని చేయటము అనేది శూద్రధర్మము. కానీ ఈ కలియుగంలో ఎక్కువ మంది అందరూ కూడా శూద్రధర్మాన్ని అవలంబిస్తారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురికి కూడా యజ్ఞార్థ కర్మ చేయవలసినటువంటి ధర్మం ఉందిట. అంటే వాళ్ళు ఏ ఫలితాన్ని ఆశించకుండా చేసుకుంటూ పోవలసిన ధర్మం ఉన్నా కూడా ఈ కలియుగం వచ్చేటప్పటికి అందరూ కూడా శూద్ర ధర్మాన్ని, అంటే పొట్ట కోసమే, వాళ్ళ కోసమే ఏ పనైనా వాళ్ళు చేస్తారు అనేది వచ్చేస్తుంది. ధర్మం 3 పాదాలు ఉండవు, ఒక్క పాదంతోనే నడుస్తుందని చెప్పుకున్నాం కదా. అట్లాంటప్పుడు ఇంకా వేదం వాళ్ళకి ఎలా సహాయం చేస్తుంది? శ్రద్ధే ఉండదు వాళ్ళకి, వేదధర్మం మీద నుంచి దృష్టి చెదిరిపోతుంది. పైగా స్త్రీలకు, శూద్రులకు వేదం వద్దు అని చెప్పంగానే కొంతమందికి వేదం అంటే వేద పఠనం అన్నా, వేదాన్ని చదివే వాళ్ళన్నా కూడా లోపల కొంత రెసిస్టెన్స్, కొంచెం అయిష్టం అనేది కూడా పెరుగుతుంది వీళ్ళకి.
కాబట్టి ఎట్లాగూ వీళ్ళకి సహాయం చేయటము అని చెప్పి పాపం వేదవ్యాసుల వారు ఆ నదీ తీరంలో కూర్చొని బాగా ఆలోచించుకుంటే చాలా పట్టరాని వేదన కలిగెను అంటున్నారు. ఎందుకంటే ఎంత పని చేశాడు ఆయన. అన్ని వేదాలు అన్ని సంస్కరించి శిష్యులందరికీ చెప్పి అందరికీ వ్యాప్తి చేయించి ఉపశాఖలుగా చేసి శాఖలుగా చేసి వీళ్ళకు ఉపయోగించాలి అని చేసిన పని వాళ్ళకు ఉపయోగించదు అనే ఐడియా వచ్చింది ఆయనకి. రాగానే విపరీతంగా బాధపడిపోయాడట. ఒక రకమైన డిప్రెషన్ అంటాం మనం, అట్లా చాలా బాధపడ్డాడు. జీవితం అంతా వ్రతంలాగా వేదాన్ని ఉపాసన చేశాను నేను, దాని స్వరూపాన్ని దర్శనం చేయటం కోసం అగ్నుల్ని ఆరాధించాను, గురువుల్ని సేవించాను, అన్ని సత్కర్మలు ఏమేం చెప్పారో అవన్నీ ఏ లోపం లేకుండా జాగ్రత్తగా ఆచరణ చేస్తూ ఉన్నాను. వేదంలో అర్థాన్ని పరమార్థాన్ని భారతం రూపంలో వివరంగా రాశాను. ఎందుకంటే స్త్రీలు శూద్రులు వాళ్ళకి వేదం చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఈ భారతం అన్నా చదువుకొని అర్థం చేసుకుంటారని అందులో చెప్పాను. ఇప్పటికి కూడా నా మనస్సుకి నేను మంచి పని చేశాను అని ఎందుకు అనిపించటం లేదు, ఎందుకు నాకు బాధ కలుగుతోంది అంటే అర్థం ఏమిటి, ఆయన ఎట్లా ఆలోచించుకుంటున్నారో మనం చూసుకోవాలి. అంటే అర్థం ఏమిటి, నా లోపల ఉన్న దైవము తృప్తి పడలేదు అని అర్థం దీనికి. నా మనసు తృప్తి పడట్లేదు అంటే నాలో ఉన్న దైవాన్ని నేను తృప్తిపరచలేకపోయాను. ఎందుకు అని ఆయన దివ్య దృష్టితో బాగా చూసినప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. నేను ఎన్నో విషయాలు చెప్పాను కానీ భాగవత విధానం చెప్పకుండా వదిలేశాను. ఎన్ని సాధించినా చెప్పవలసిన ఒక్క విషయాన్ని వదిలేసినందువల్ల ఇటువంటి మోసం జరిగిపోయింది నా జీవితంలో అని వ్యాసుల వారికి చాలా బాధ కలిగింది. భాగవత విధానాన్ని ఎలా మర్చిపోయాను, ఎలా చెప్పకుండా ఉన్నాను, నేను ఏమరపాటు పడిపోయాను కదా, అయ్యో అని వ్యాసుల వారు బాధపడుతూ ఉన్నారుట. మన 16వ నెంబర్ రికార్డింగు అయిపోయింది.